మౌని వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది, కేఎఫ్సి చేయవా? కేఎఫ్సీయా? సరే చేస్తాను. ముందుగా మనం చికెన్ తీసుకునేటప్పుడు కేఎఫ్సీ కోసం అని చెప్తే ముక్కల్ని ఇలా కొట్టిస్తారు. శుభ్రం చేసుకున్న చికెన్ లో సాల్ట్, పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పౌడర్, ట్రిక్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. ఈ ట్రిక్ చికెన్ మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ తో మనం ఏ రెసిపీ చేసుకున్నా ట్రిక్ చికెన్ మసాలా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తాయి అన్నమాట. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ ఉండవు. నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు. ట్రిక్ లో అన్ని మసాలాలు దొరుకుతాయి. వాళ్ళ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసేసుకోవచ్చు. వెబ్సైట్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. అలాగే చికెన్ లో పెరుగు, నిమ్మరసం కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకుని ఒక 2 hours పాటు అలాగే పెట్టేసి తర్వాత మైదా, కార్న్ ఫ్లోర్ లో కొంచెం సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలకి మంచిగా మైదా పట్టించేసి కూల్ వాటర్ లో డిప్ చేసేసి మళ్ళీ మైదాలో డిప్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీ కేఎఫ్సీ చేయడం. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా మనం బయట తినే కేఎఫ్సీ లాగే ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.